భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పవిత్ర క్షేత్రాలలో ఒకటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఈ ఆలయం. ఈ ఆలయం వెళ్ళడానికి మనకి 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది రోడ్డు మార్గం, రెండవది రైలు మార్గం, మూడవది విమాన మార్గం. విమాన మార్గం అనవసరం. రైలు మార్గం అయితే కర్నూలు వెళ్ళి అక్కడ మార్కాపూర్ స్టేషన్, కర్నూలులో మార్కాపూర్ స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ వరకు మనం ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. కానీ దానికంటే బెస్ట్ ఆప్షన్ అంటే రోడ్ ఆప్షన్. ఎందుకంటే డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయి. మనం ఎక్కడున్నా హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, గుంటూరు ఎక్కడి నుంచైనా కూడా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి. వ్యక్తిగతంగా వాహనంలో వెళ్ళాలి అనుకుంటే, అంటే మన ఓన్ కార్లో వెళ్ళాలి అనుకుంటే ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళచ్చు. అద్భుతమైన గుహలు, కృష్ణానది తీరం, సుందరమైన ప్రకృతి దృశ్యాలు మనకు కనువిందు చేస్తాయి. దేవుని దర్శనం చేసుకున్న అనంతరం పాతాళగంగ, ఇది కృష్ణానది పవిత్ర ప్రవాహం. ఇక్కడ స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. శిఖర దర్శనం, శ్రీశైల పర్వత శిఖరానికి చేరుకుని అక్కడి నుంచి ఆలయాన్ని దర్శించడం పవిత్రమైన ఆచారం. ఆ తర్వాత భోజనం గురించి, మన వసతి గురించి ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది. ఒకవేళ బ్యాచిలర్స్గా వెళ్తే మనకి డార్మెటరీ రూమ్స్ ఉంటాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. దేవస్థానం వసతి గృహాలు కూడా ఉన్నాయి, ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి. కానీ ముందుగా బుక్ చేసుకుంటాం చాలా మంచిది. ఈ పవిత్ర యాత్రను మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే, ఒకవేళ మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే శివరాత్రి సమయంలో, కార్తీక మాసం సమయంలో, నవరాత్రుల్లో భక్తి వాతావరణం మరింత హెవీగా ఉంటుంది. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకుంటాం చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అంత హెవీ క్రౌడ్ ఉండదు. మనం ప్రశాంతంగా వెళ్ళి చూడొచ్చు. ఒక 2 డేస్ అక్కడ ఉండొచ్చు, స్పెండ్ చేయొచ్చు. మహాలో ఖర్చు అయినా కూడా ఒక ఫ్యామిలీ మొత్తానికి ఒక 2000 నుంచి 4000లో అవుద్ది. ఇంతవరకు అయితే ఓకేనా?